ఆదికాండము 32. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. చాలండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట నేను చదివించాను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు ఏమైందంట? సూర్యోదయమాయెను. ప్రియులారా, ఈ యొక్క స్థలంలో ఎబ్బోకు రేవు అనేటువంటి ప్రాంతంలో రాత్రంతా కూడా యాకోబు ప్రార్థన చేశాడు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు నాకు తెలీదు, కానీ ఇక్కడ యాకోబు ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చాడు. యాకోబు దేవుడు వచ్చాడు యాకోబు దగ్గరికి. నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి దేవుడు వస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దగ్గరికి దయ్యాలు వస్తాయి. అవునా కదా? ప్రార్థించే వ్యక్తి దగ్గరికి దేవుడు వస్తాడు, దేవదూతలు వస్తారు, దేవుని మహిమ వస్తారు, సియోనులో ఉన్న ఆశీర్వాదములు వస్తాయి. కానీ ప్రార్థన చేయని వ్యక్తి దగ్గరికి దయ్యాలు వస్తాయి, సాతాను వస్తాడు, భయం వస్తాడు. ప్రార్థించే వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, ప్రార్థన లేని వ్యక్తి భయపడుతూ ఉంటాడు. ఏమవుతూ ఉంటాడు చెప్పండి? ఏం జరుగుతుందో అని. ఆ రోజు రాత్రి దేవుడు యాకోబును దర్శించాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరి నరుడు? యేసుక్రీస్తు అనేటువంటి, యాకోబు కాదమ్మా, యేసుక్రీస్తు అనేటువంటి నరుడు రాత్రంతా అతనితో ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యాకోబు తెల్లారిపోతుంది, ఇంక నేను వెళ్ళిపోతాను. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. మనం ప్రార్థన చేసేటప్పుడు అంత పట్టుదలగా చెయ్యాలి. నేను వెళ్ళిపోతానయ్యా, తెల్లారిపోయింది, నేను వెళ్ళిపోవాలి అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని, ఈ రాత్రి నీవు నన్ను దీవిస్తే గాని, నా జీవితాన్ని మారిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన చేయాలి. దిక్కులు చూడకండి, దయచేసి వాక్యాన్ని వినండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ విధమైన ప్రార్థన చేయాలి. దేవా, నా జీవితాన్ని మారిస్తేనే గాని, నా జీవితంలో ఒక మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి. నేను శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నా, శాపగ్రస్తురాలినిగా ఉన్నాను, నన్ను ఆశీర్వదించు. దేవుడు అప్పుడు అడిగాడు, ఎవరినంటే యాకోబు. నీ పేరేం పేరు అని అడిగాడు. కరెక్ట్గా చెప్పాడు, నా పేరు యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? నిజమే. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. దేవుని బిడ్డలో ఏం చేయాలి? పోరాడాలి. దేవుని దగ్గర పోరాటం చేయాలి, పోరాడాలి. అలా పోరాడడం అంటే నువ్వు వెళ్ళి నీ భార్యతో పోరాటం కాదు, లేకపోతే భర్త భార్యను కొట్టడం కాదు. పోరాటం అంటే మనుషులు కొట్టుకోవడం కాదండి. పోరాటం అనగా దేవునితో పోరాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక నీకు ఏ పేరు పెట్టబడింది? ఇశ్రాయేలు. తర్వాత వచనంలో ఇశ్రాయేలు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. ప్రియులారా, సడన్ గా ఇప్పుడు కరెంటు పోయింది, బాగా వెలుగ్గా ఉంటుందా? పిల్ల కరెంటు పోయింది, కనబడతలేదు, కళ్ళు, ఎవరున్నారు నా పక్కన అంట, పక్కన ఎవరున్నారంట. ఒకవేళ కరెంటు పోయింది, తాడుని చూసి పాముని పట్టుకుంటావు, పాముని చూసి తాడు అంటావు, కన్ఫ్యూజ్గా ఉంటాయి. ప్రియులారా, నీ జీవితంలో ప్రియులారా ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడాలి. అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని జీవితంలో మారు మనసు వచ్చింది. నిజమే, సూర్యోదయమాయెను. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈ మాట ద్వారా నీ జీవితానికి దీవెన కలుగును గాక. ఆమెన్ చెప్పండి. నేనే చెప్పించుకోవాలి. నువ్వు ఆమెనంటే నీకేమన్నా నష్టమా? ఒక ఆదివారం ఈ మధ్యకాలంలో గుంటూరు క్యాంపులో నేను వాక్యం చెప్పేటప్పుడు నా ముందు ఒక పాప ఉంది, ఇంకా వివాహం కాలేదు.
ఆ పాప పేరు రాణి. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ అమ్మ పెద్దది కదా, వాళ్ళ అమ్మ పేరు రాణి, ఈవిడ పేరు జ్యోతి అనుకుంటున్నాను. తల్లి పేరు జ్యోతి, కూతురు పేరు రాణి. నేను మరలా కన్ఫ్యూజ్ అయ్యి నీ పేరు జ్యోతి కదా? కాదండి, మా అమ్మ పేరు జ్యోతి, నా పేరు. సరే నువ్వు రానివే కదా, నీకు రాజు వస్తాడులే అన్నాను. ఎవరు వస్తారు? నీకు దేవుడు రాజునే తీసుకొస్తాడులే అన్నాను. నిజంగా ఆ కొద్ది రోజుల్లో, నా తర్వాత వారంలోనే కంప్లైంట్ ఒక సంబంధం వచ్చింది. ఆయన రాజు అంట. ఆయన ఎవరంటే అండి, రాజుగారు. అక్కడెక్కడో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడంట, 18,000 అంట. నిజంగా రాజులాగే ఉన్నాడు. ఏమండి, చక్కగా స్మార్ట్గా, చాలా చక్కగా ఉన్నాడు. నేను మర్చిపోయాను. ఆ మధ్యలో ఒక కూటానికి వెళ్ళినప్పుడు, అయ్యగారు నన్ను మీరు చూసి, నువ్వు రానివి కదా, నీకు రాజు వస్తాడన్నారు. నిజంగానే రాజు వచ్చాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సేవకుడు నోటంటే వచ్చే మాటను దేవుడు నెరవేరుస్తాడు. నిన్ను చూసినప్పుడు దైవజనుడు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మరి బిడ్డ చక్కటి చదవడానికి, బెంగళూరులో చక్కటి ఉద్యోగం చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ కుటుంబము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నేను దేవుని సేవకుడిగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే యాకోబు వలె ప్రార్థన చేయి. ఏం చేయాలండి? మేము వింటున్నామండి, మాకేం తెలియదు అనుకుంటున్నారు ఏంటంటే, మీరే సొప్పుతున్నారు, ఇలాగ మాకు తెలియదు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారంటే వాళ్ళే సొప్పేస్తారు, మేమేమో వినాలి. నేను నీకు సొప్పడం కాదు, దేవుని మాట చెప్తున్నాను. హల్లెలూయా. ద జాకోబ్ వాస్ ప్రేయింగ్. యాకోబు ఏం చేస్తున్నాడు అక్కడ? అందుకే ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకపోతే మీకు మసాలా పడాలి కదా. ఇదేదో ఉందిరా బాబా అని అప్పుడు వింటారు మీరు. యాకోబు ఆ రాత్రి ఎపోకు రేవు దగ్గర అతడు దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, నా జీవితాన్ని మారిస్తే గాని, శాపగ్రస్తమైన మోసకరమైన ఈ జీవితం నుండి నువ్వు నన్ను మార్పు నాకు ఇస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. యాకోబ్, యు ఆర్ నాట్ జాకోబ్, యు ఆర్ నౌ ఇజ్రాయేల్. ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశం ఉంది. ఇజ్రాయేల్ దేశం ఉందా లేదా? ఉంది. చాలా చిన్న దేశం. ఈ రోజున ప్రపంచంలో చాలా దేశాల్లో ఇజ్రాయెల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ని ఓడించాలనుకున్న దేశాలు ఓడిపోతున్నాయి. కానీ ఇజ్రాయేలు ఎప్పుడు కూడా తల వంచని స్థితిలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నీ జీవితంలో సూర్యోదయం కావాలి. మాట చదవండి మరలా 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. హల్లెలూయా. చీకటి పోయింది, వెలుగు ఉదయించింది. యేసు ప్రభువు ఎవరంటే ఆయన వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. జీసస్ ఈజ్ యువర్ లైట్. యేసు క్రీస్తు నీకు వెలుగై ఉన్నాడు. నీ హృదయంలోనికి ఆ వెలుగు రావాలి. హల్లెలూయా. ఆయన ముఖ కాంతి. నేను ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకునేటట్టు, ప్రభువా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశించి. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఎవరిని చూస్తున్నాం అనుకో, దెయ్యం చూస్తున్నాం అనుకుంటున్నారా? ప్రభువా, లెట్ మీ సీ యువర్ లైట్. నీ ముఖ కాంతి, నీ వెలుగును నాకు చూపించు. దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో చెప్తున్నాను, రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను? నేను 5 నిమిషాలు చేసుకుంటున్నాను. నువ్వు 5 నిమిషాలతో ప్రార్థన సరిపోదు. 3 పూటలు తింటున్నావా, 1 పూట తింటున్నావా? 3 పూటలు పీక్ దాకా ఏలు ఎడితే తగులుతుంది. ఏమండి, మరలా మధ్యలో ఎక్కడన్నా దొరికితే ఫుల్ బ్యాటింగ్. కానీ ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? ఎంత సిగ్గుకర. నేను అంటున్నాను, నిన్ను దేవుని సేవకుడు హెచ్చరిస్తున్నాను, నువ్వు ప్రార్థించి. చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఇది వీళ్ళు కాదులేండి, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బొగ్గలు ఎలాగ ఉంటాయి. వాళ్ళని చూసి ఏం చేస్తాం? గిల్లుతాం. ఇంకేం చేస్తాం? వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవునికి నువ్వు ముద్దు బిడ్డ అని ఒక దైవజనుడు చెప్పాడు. ఆయనకి రాత్రి ముద్దు బిడ్డలు ఎవరంటే ఎవరు? ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. ప్రతి దినము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసేవాడు తప్పు చేయడు. ప్రార్థన చేసేవాడు ఏం చేయడు చెప్పండి? తప్పు చేయడు. ప్రార్థన చేసేవాడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఈ మధ్యలో ఇది ఇక్కడ మన సహోదరి సుధా, దేవుడు ఆ బిడ్డకు స్కూటీ ఒకటి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. తెగ నవ్వేసుకుంటాడు. హల్లెలూయా. పాస్టర్ మా పాప తందంటే దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే, నేను దశమ భాగం ఇస్తున్నాను. హల్లెలూయా. నిజమే దేవు. సరే, నేను ఇక్కడ దశమ భాగం కూడా చెప్పలేను, మళ్ళీ అది లేదు పోను గొడవ. నేనేం చెప్తున్నానంటే, దేవుడు వాళ్ళ పాప రిసెప్షన్ ప్రేయర్ టవర్లో చాలా గ్రాండ్గా క్రమముగా జరిగింది. ఎలా జరిగిందండి? కోటం జరిగేటప్పుడు వెనకాల భోజనం పెట్టారు. వీళ్ళందరూ పెత్తనం చేస్తే అక్కడ తిరిగి సాంబార్ ఎట్టుకురారా, కూర ఎట్టుకురారా, ఇంకా ఎట్టుకు రాలేదు ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అక్కడ కూటం పెట్టాలా? నేను రిసెప్షన్ చేయాలా? నేను చెప్పాను 1 గంట దాకా భోజనం పెట్టకండి. ఏ వార్డోళ్ళు వచ్చినా 1 గంట తర్వాతే భోజనం. వచ్చిన వాళ్ళందరూ అలాగే కూర్చున్నారండి. వీళ్ళు ఎవరెవరైతే 11:30 12 గంటలకు భోజనం చేసేస్తానన్నారో వాళ్ళందరూ అలాగే కూర్చున్నారు. లెగండమ్మా తినండమ్మా అన్న దాకా లెగట్లేదు. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా ఏ దేవుని మాటలు చెప్తారని చాలా భయభక్తులుగా వింటున్నారు. కాబట్టి ఎక్కడ కూటం జరిగినా, వివాహమైనా, దయచేసి వంటల కాడికి పెంటల కాడికి వెళ్ళకండి. వాళ్ళు ప్రభు లెట్ దెమ్ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడైనా దేవుని మాటలు వాళ్ళు వింటారు. దేవునికి స్తోత్రం. మనది ఒక పాత డ్రమ్ ఉండేది. ఆ పాత డ్రమ్మును ఆ సప్లయర్స్ వాడు ఏం చేశాడంటే, మా పాత డ్రమ్ము అట్టుకెళ్ళిపోయాడు. ఏమంటారు? వాటర్ డ్రమ్ము, బ్యారల్ అంట, బ్యారల్ అట్టుకెళ్ళిపోయాడు. సరే, మాది ఇలాగ అట్టుకెళ్ళిపోయారంటే ఆడేం చేశాడంటే కొత్తది పంపించాడు. ఆ కొత్తది పాస్టమ్ గారు అన్నారు, అది కొత్తది పంపించాడండి. నేను వెంటనే ఫోన్ చేశాను, దేవరాజు మాది పాతది నీ దగ్గర ఎట్టుకుని మీది కొత్తది పంపించావు, మీ సరుకు మీది అట్టుకెళ్ళిపోండి, మా సరుకు మాకు ఇవ్వండి. సార్ ఇట్టుకోలేరు సార్ అంటున్నాడు. బేడప్పా, నీ కొత్తదేమో నాకు వద్దు, మాది ఏదో ఉంటే మాకు అది ఇచ్చే. సరే, తర్వాత మా కృష్ణ వచ్చాడు, మన సహోదరి సుధా గారి యొక్క యజమాని. ఎందుకంటే మీకు యథార్థత తెలియాలి. మనం ఎంత యథార్థంగా ఉంటున్నాం. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీకు యథార్థత చాలా అవసరం. సంతలోకి వెళ్తాం, కొనేది 1/2 కేజీ వంకాయలు 2 కేజీలాగే ఇరేస్తాడు. ఎన్ని కేజీలదండి? 2 కేజీలు. 1/2 కేజీ బెండకాయలు, దాంట్లో కేజీ బెండకాయలు ఉంటాయి. ఎలాగేసేస్తారో తెలియదు. ఒక్క బెండకాయ నువ్వు ముట్టుకోవద్దు. నువ్వు కేజీ అంటే కేజీ. ఒకవేళ నువ్వు ఏదన్నా వేసుకుంటాడు ఆడిని అడిగేసుకో, అంతేగాని మొత్తం వేసేసి సంచంతా నింపేసుకుని ఆహా నేను ఎంత మంచి సంత చేశాను, ఆహా కాదు గేహా కాదు, అదంతా శాపం. అసలు నువ్వు తినవు, తీసుకెళ్ళి పెంట మీద పాడేస్తావు. కృష్ణ వచ్చిన తర్వాత, కృష్ణ ఇలాగా నాకు చాలా బాధగా ఉంది, ముందు ఆ వస్తువు పంపించేదాకా నాకు సమాధానం లేదు, కొత్తది తెచ్చేసాడు. ఎక్కడ ఉందండి పాస్టర్ గారు అంటే గదిలో ఉంది అన్నాడు. గదిలోకి వెళ్ళి చూసి వచ్చాడు. అంతా పైనుంచి కిందాక అంతా చూశాడు. చాలా కొత్తగా ఉంది, మెరిసిపోతుంది. బయటకు వచ్చి మాట్లాడకండి ఏం మాట్లాడొద్దు, ఇంకా గొడవ ఎత్తొద్దు అంటున్నారు. వద్దు. ఈ లోపల దేవరాజుకి చూపించు. ఆయన వచ్చాడు. ఇట్టుకోండి సార్, నానే ఇట్టుకోండి సార్ అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవుడు నీ పేరు చాలా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఈరోజు లోకము, క్రైస్తవ ప్రపంచం ఎలాగుందంటే, ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేయడండి? పాపము చేస్తున్న వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఒకవేళ పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నారంటే అది ఏం ప్రార్థన, అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. నన్ను అడిగితే నాకు నేను అడ్రస్ కూడా చెప్పలేదు. ప్రియులరా, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో యాకోబు జీవితంలో వెలుగెలగొచ్చింది. సూర్యోదయం ఎలాగైందంటే అతని జీవితంలో అతడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రతిరోజు మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది ఇక్కడ పూజ్యం ఉంది, ఎంత బాగా చేస్తుందండి ప్రార్థన. నేను మైక్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎంత ప్రార్థన. నిజమే, మీరందరూ మన సంఘంలో చాలా మంది, నువ్వు ఏ సంఘంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి. హల్లెలూయా. ప్రార్థన, ఈ కుటుంబం ఈ రీతిగా ఉండడానికి ప్రార్థనని బలిపీఠం కట్టాలి. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నీ బతుకంతా 10 నిమిషాలలాగా ఉంటుంది. నీ జీవితంలో మోకరించి, ఒకవేళ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటే నడుస్తా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సూర్యోదయమాయను అంటే అనగా నీతి సూర్యుడు ఆయన జీవితంలో ప్రవేశించాడు. నీతి సూర్యుడు ఆయన జీవితంలో. కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చదవండి. తొంభై 98వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో. మోషే గారు చెప్తున్నారమ్మా, ఈ ప్రార్థన ఎవరు చేశారండి? మోషే అంటే బైబిల్ గ్రంథంలో మోషే. ప్రభువా పైన అంటాడు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి, జనరేషన్స్ టు జనరేషన్స్, యు ఆర్ గాడ్, యు హావ్ బీన్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. తరతరముల నుండి నీవు మాకు దేవుడు అయినా. హల్లెలూయా. ఇంకేమంటాడు? అదంతా ప్రార్థన చేశాడు మోషే. ప్రార్థన వాస్ ప్రేయింగ్. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. నిజమే, మోషే ఆయన ముఖ కాంతిలో అతడు చేసినటువంటి ఆ మర్డర్ చేశాడు, ఐగుప్తీయుడిని కొట్టి చంపేశాడు. ఆ పాపం కనబడుతుంది. అతడు ఇదిగో ఆ హోరేబు పర్వతం దగ్గర, దేవుని బిడ్డలారా, అక్కడ ఒక పొద మండుతుంది ప్రియులారా, కాలిపోవడం లేదు. ఆ స్థలమునకు దేవుడు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క దూత, మోషే మోషే నీవు నిలబడిన ఈ స్థలము పరిశుద్ధ స్థలం, నీ పాదముల నుండి నీ చెప్పులను విడిచిపెట్టు. ఏ చెప్పులు? కోపం అనే చెప్పులు. కొంతమందికి కోపం, కొంతమందికి ఏమొస్తుంది చెప్పండి? కోపం. ఇంకా కొంతమందికి నరహత్య అనే చెప్పులు ఉన్నాయి. నరహత్య అనేటువంటి అతని జీవితంలో దేవుని యొక్క ముఖ కాంతిలో ఇదిగో ఈ కీర్తనలు అతడు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియులరా, నీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు చెప్పండి? చాలాసార్లు కొంతమంది స్త్రీల మధ్యలో ఒక ఇద్దరు పురుషులు ఉంటారు. స్త్రీల మధ్యలో పురుషులకి ఏం పని? పురుషులు వెళ్ళి స్త్రీల దగ్గర ఉంటారు, స్త్రీలు వెళ్ళి పురుషుల దగ్గర ఉంటారు. కొన్నిసార్లు కోటల్లో చూస్తూ ఉంటాను. అక్కడ ఉండేవాడు ఒకడు ఉంటాడు, అతని చుట్టూ ఒక 20 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తికి అక్కడ పని ఏంటి అంటే క్రమం లేదు. ఏం లేదు చెప్పండి? క్రమం లేదు. నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో పరిశుద్ధతే దేవుని యొక్క సన్నిధిలో నీకు ఒక లైసెన్స్ లాంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. ఒక దేశంలో ఒక రాజు గారు ఉన్నారు. ఏమండి? ఒక రాజు గారు ఉన్నారు. పొద్దున్న లెగిశారు, స్నానం చేశాడు, రాజుగారి డ్రెస్ వేసుకున్నాడు. ఏ డ్రెస్ అండి? పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేస్తారమ్మా? స్కూల్ యూనిఫామ్ వేస్తారు. రాజుగారు ఆయన డ్రెస్ వేసుకుని వెళుతూ ఉన్నాడు ప్రియులరా. ఆయన డ్రెస్ వేసుకుని వెళుతూ ఉంటున్నాడు, రథం మీద వెళుతున్నాడు. ఆయన మంత్రులు వెనకాల వస్తున్నారు. ఆ సమయంలో ఒక భిక్షగాడిని చూశాడు. ఆ భిక్షగాడు రాజుగారు ఎదుట వంగుని నమస్కారం చేసి భిక్షం అడిగాడు. వెంటనే రాజుగారు ఆయన సంచిలో చేయి పెట్టి ఒక నాణ్యం తీశాడు. బంగారపు నాణ్యం. ఏ నాణ్యం అండి అది? అయ్య బాబోయ్ అనుకుంటున్నారా? నిజమే, బంగారపు నాణ్యం. దాన్ని తీసి వాడికి అలాగేస్తే దాన్ని వాడు పట్టుకోలేకపోయాడు. ప్రక్కన ఒక బురదగా ఉంటుంది, అందులో పడ్డాడు. వెంటనే వాడు ఆ బురద గుంటలో దిగి దాన్ని తీసుకోబోతుంటే, దాన్ని వదిలేసి ఆ బురద గుంటలోకి దిగొద్దు, ఇదిగో నేను నీకు మరలా ఇస్తున్నానని ఇంకొక బంగారపు నాణ్యం ఇచ్చాడు. దాన్ని తీసుకున్నాడు, ఒప్పుడుగా జోలో పెట్టుకుంటున్నాడు. జోలో పెట్టేసుకుని ఆ బంగారపు నాణ్యాన్ని సరిదేసుకుని మనలా ఆ బురద గుంటలోకి వెళ్తున్నాడు. ఎందుకని? ముందు ఎక్కడ పడ్డది? అది బురద గుంటలో పడ్డది.
రాజుగారు అన్నారు, ఒరే అది వద్దని కదా నేను నీకు ఇంకొకటి ఇచ్చాను, నీకు సరిపోదా, ఇదిగో తీసుకో అని ఇంకోటి ఇచ్చాడు. దాన్ని తీసుకున్నాడు, సక్క పెట్టుకున్నాడు. సక్క పెట్టేసుకున్నాక మరలా అక్కడికి వెళ్తున్నాడు. రై, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? నీకు బుద్ధి ఉందా? నీకెందుకు కావాలి చెప్పు. ఇంకోటి ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు. ఇచ్చినవి తీసేసుకుంటున్నాడు, సక్క పెట్టుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. మరలా బురద గుంటలోకి వెళ్తున్నాడు. ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా, నీ బతుకు మారడం లేదు, బురద గుంట కాడికే వెళుతున్నావు, నీకు ఎన్ని కావాలో చెప్పు, ఆఖరికి నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చేస్తాను, దానిలోనికి వెళ్ళొద్దు అని మరలా ఇంకొక నాణ్యం వేసాడు. ఆ నాణ్యం తీసుకున్నాడు. ఈలోపు మరలా రాజుగారు వెళ్ళిపోవడం చూస్తున్నాడు. మరలా బురద గుంటలో దిగుతున్నాడు. ఈరోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు, అక్కడ సాక్ష్యం చెప్పేస్తుంది, ఏమండి ఇంటికాడ పాటలు పాడుతున్నారు, కానీ జబర్దస్త్ రాగానే రండి అందరం కూర్చుందాం. ఎక్కడ పడ్డారు? వెళ్ళేలో బురద గుంటలో పడ్డారండి. లోక సంబంధమైన సంభాషణ అనేటువంటి బురద గుంట, ఏదో ఒక పాపం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు స్వతంత్రంగా చేస్తాడు. ఎవరికి తెలియకుండా చుట్టలు కాల్చేస్తూ ఉంటుంది. ఏమండి బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది ఏమైనా మారు మనసు ఉందా? ఎవరికి తెలియకుండా ఆయన ఆ సందులోకి వెళ్ళిపోయి నోట్లో అదేదో వేసేసుకుని నమిలేసి తూ అని ఊసేసి నోరు కడుక్కుని ఇక్కడికి వచ్చి స్తోత్రం అంటాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? జీవితంలో మేలు చేస్తాడా? నీ జీవితంలో నీ బ్రతుకు మారాలి. యేసయ్య వెలుగు నీలోకి వచ్చినప్పుడు నీలో మార్పు రావాలి. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ప్రభు, నేను అనుకుంటాను నా జీవితంలో నేను ప్రభు కొరకు నిలబడి, ఎవరో నన్ను పడగొట్టలేరంటే మళ్ళీ అది కాదు, దేవుని నుండి నన్ను ఎవరు దూరం చేయరు. ఏ పాపము, దేవుని ఆత్మ నా మీద ఉంది, దేవుని పరిశుద్ధాత్మ నాతో ఉన్నారు, నేను దేవునితో ఉన్నాను. నన్ను ఏది కూడా దేవునికి దూరంగా చేయదు, ఏది నన్ను పడగొట్టలేదు. ఇలాగ నువ్వు చెప్పగలవా? ఎక్కడ చెప్తావు? ఏదో పాపానికి నువ్వు బానిసమైపోయావు. దేనికి బానిసమైపోయావు? ఏదో ఒక పాపానికి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన ముఖ కాంతిలో నీ పాపములు కనబడొచ్చు ఉన్నవి. నువ్వు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? ఏదో ఇగరు చిన్న చిన్న పాపాలు చేస్తున్నానండి. ఈరోజు ఒక పెద్ద తాస్ఫోన్ చంపేశారు మన వాళ్ళు వచ్చి. హల్లెలూయా. మా ప్రసాద్ ఒకడు వచ్చాడు. మా ప్రసాద్ కాదులేండి, మీ ప్రసాద్. మళ్ళీ మా ప్రసాద్ అంటే లాగేసుకుంటున్నారు ఏమనుకుంటారు. నోటంటే అలాగ వచ్చింది ప్రేమతో అంతే. లత మా ప్రసాద్ అంటున్నారు, వాళ్ళకి ఎప్పుడు ప్రసాద్ అయిపోయాడని మరలో ఒక డిస్కషన్ జరగకూడదని వివరణిస్తున్నా. హల్లెలూయా. లేనిపోని సమస్యలు. ప్రసాద్ అసలు మెయిన్ ఆయన కృపానందం, అరుణ్ కుమార్ పాపం నిద్రపోతున్నాడు. అలాగే రాజుగారు వీళ్ళందరూ వచ్చి అందరికంటే బాగా దాన్ని చంపేసినాడు. ఎక్కడ ఉన్నాడు? అక్కడ అది ఏమానేలు పాము అతని మీద పగబెట్టిందో ఈయన పాము మీద పగబెట్టాడు తెలియదు, దాన్ని కచ్చి తీరా కొడేస్తున్నాడు. అది చిన్న తాసుపమైన వదిలితే ఏం చేస్తుందమ్మా లవణ్య? పాము చిన్నదే కదా, పర్లేదని వదిలేస్తారా? వదిలేశారంటే నీ ప్రాణం తీశారు. వదిలేశారంటే ఏమవుద్దండి? ప్రాణం తీశారు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఏ పాపం ఉండకూడదు. హల్లెలూయా. పిల్లరా, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పాపము నీ జీవితంలో శాపం తీసుకొస్తుంది. చిన్న అబద్ధమే కదండి, ఒక వంకాయే కదా ఇగరు. ఒకసారి నేను సంత చేస్తుంటే ఆ గంపలో ఉన్న బెండకాయ వచ్చి నా సంచిలో పడింది. అయ్యి బాబు, ముందు దాన్ని తీసి దాంట్లో పడేసాడు. అది వచ్చి పడ్డది, నిండా ఉన్నది, నా సంచిలో పడ్డది. భలే పడింది. ఇంకో 4 వేసేసుకుందామని అనుకుంటే కుదురుతుందా? నువ్వు యథార్థంగా జీవించు. ఎలా జీవించాలి చెప్పండి? యథార్థంగా. దేవుని ఎడల యథార్థంగా ఎవరైతే ఉన్నారో దేవుడు వారికి ఏ మేలో. జగదీష్ ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ జర్మనీ. ఏమన్నాను నేను? గుయ్యం అన్నారంట. జర్మనీ వెళ్తాడని చెప్పాను. హల్లెలూయా. ఇంగ్లీష్ అర్థమైపోతుందా?
నీ ముందు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. నిజంగా లక్ష్ముడి గారు, యాకోబు గారు, దేవుడు ఆయన్ని దీవించాడు. నాకు ఎదురుగుండా ఇల్లు కడుతున్నారు. హల్లెలూయా. అది త్వరగా స్లాబ్ పడిపోతుంది, దానిపైన కూటం పెడదాం. ఆమేన్. ఆయన అంటున్నట్టు లేదు అక్కడ, మీరంటే ఆయన అనేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు నోటంట వచ్చే ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు మీకు చక్కటి బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు టు హ్యావ్ ఏ గుడ్ బిల్డింగ్. ఇదిగో మన మధ్యలో సురేష్ ఉన్నాడు. సురేష్కి అన్ని ఆశీర్వాదాలే. హల్లెలూయా. మీరు రాకుండా ఉంటుంది, ఇద్దరు వస్తున్నారు. మనమేమో ఒకళ్ళు అక్కడ ఉంటే ఒకళ్ళు సేలు, ఒకళ్ళు ప్రార్థన కాడ ఉంటే ఇంకొకరు గేదె కాడ. క్షమించండి. హల్లెలూయా. ఒకళ్ళు చేలో ఉంటారు, ఈవిడేమో ప్రార్థనలో ఉంటారు. కుటుంబముగా దేవుని సన్నిధికి రావాలి. కుటుంబముగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నిన్ను వెలుగుకరంగా చేస్తాడు. దేవుడు నిన్ను దీవెనకరంగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యాకోబు మోసగాడు. ఆ రోజు పట్టుదలగా ప్రార్థన చేశాడు. అమ్మ, ప్రార్థన చేసేటప్పుడు పట్టుదలగా చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? పట్టుదలగా ప్రార్థన చేయాలి. నీకు ఎంత బలహీనత ఉన్నా, ఎంత రోగం ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ జీవితంలో నీకు స్వస్థత తీసుకొస్తుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక కుటుంబానికి దేవుడు తన యొక్క గొప్ప వెలుగును దేవుడు దయచేయునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు కొద్ది మాటలు నాయనా నీ బిడ్డలకు అందించడానికి మీరు సహాయం చేశారు. రాజుగారిని, సహోదరి శిబను, అలాగే వారి కుమారుడు జాషువా నాయనా, అలాగే నాయన కుమార్తె కావ్యను బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయనా. పాపము నుండి, శాపము నుండి విడిపించి వారిని మీరు రక్షించినందుకు నీకు స్తోత్రాలు. కుటుంబంపై నీ దీవెన వంచండి. మీ ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే బిడ్డ నాయనా మరి విదేశంలో జర్మనీ వెళ్ళడానికి కూడా మీరు కృప చూపించండి నాయనా, సహాయం చేయండి. బిడ్డలకు ఒక చక్కటి బిల్డింగ్ మీరు అనుగ్రహించండి. చక్కటి గృహమునిచ్చి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అదే రీతిగా సహోదరి మేరీ రత్నం ప్రభు, తనకి ఆ సహోదరికి ఇచ్చిన కుమారులు కిరణ్ కొరకు నాయనా, తన భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే అరుణ్ కుమార్, ఎస్తేర్ తబిత బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా. అలాగే ప్రభా దివ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాము కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయనా, యాకోబు గారిని, తల్లి గారిని, కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో అలాగే ఇక్కడ కూటానికి వచ్చిన సూర్య గారిని, ఇక్కడ ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ నామం పేరట ఆశీర్వదించి ఈ కుటుంబానికి మీరు మేలు చేయండి. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఈ సమయంలో బాబీ ఒక పాట పాడిన తర్వాత కేకు కట్